మహిళలకు కూడా ప్రవేశం అంటే మా కమిటీ మెంబర్స్ వాళ్ళ క్లాస్లో ఇద్దాం మేనేజ్మెంట్ కోటా సార్ నమస్తే. ఇప్పుడు మనము ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు ఇచ్చినాము. ఏర్పాటైన తర్వాత మనం తీసుకుంటున్న ఎజెండా వేరుగా పోతుంది. ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకటిస్తున్నప్పుడు ఒకటి రెండు మినహా హామీలు ఏం పెద్దగా ముందుకు పోతున్నట్టు అనిపిస్తలేదు. వాటిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఒకటి. రెండవది, ఇప్పుడు అనివార్యం కనుక జూబ్లీస్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ పంచాయతీ ఎలక్షన్స్ గురించి ఇప్పటివరకు ఎందుకు లేదు. గ్రామాలన్నీ కూడా పారిశుద్ధ్యం లేక మొత్తం మురిగెత్తిపోయిన పరిస్థితి ఉంది. చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది అక్కడి నుంచి. ఈ రెండింటిపైన కొంచెం అంటే మీరు సూరజ్ శర్మ కాబట్టి బీసీలకు వ్యతిరేకమేమో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇద్దామని ఆ ప్రయత్నంలో భాగంగానే కొంత ఆలస్యం జరిగింది. ఎన్నికలు వాయిదా వేయాలని కాదు, తొందరలోనే ఖచ్చితంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి. తద్వారా గ్రామీణ ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించాలనేది మా ఉద్దేశం నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నికల కంటే ముందు వాళ్ళు కల్పించిన భ్రమలన్నీ 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్నాం, పరిపుష్టిగా ఉన్నాం. అసలు తెలంగాణ అంత ధనిక రాష్ట్రం లేదు, కేంద్రం నుంచి దేనికి నిధులు అవసరం లేదని ఒక బుకాయింపు ధోరణితో ప్రభుత్వాన్ని నడిపించిండ్రు. మేము వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా తీసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, కానీ ఆలోచనలలో ప్రణాళికలలో లోపం లేదు. మీరు చెప్పిన అన్నిటినీ ఏమంటారు టేక్ ఇట్ సీరియస్లీ దాన్ని అంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ 8 సంవత్సరాలలో మీరు చేసిన సూచనలు అన్నిటిని కూడా అమలు చేస్తాం. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ తర్వాత యాకస్వామి. లాస్ట్ క్వశ్చన్. ముఖ్యమంత్రి గారికి బిలేటెడ్ జన్మదిన శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందా? సహకరిస్తే ఇప్పటి వరకు ఎన్ని నిధులు వారు ఇచ్చారు, మీరు తెచ్చారు? కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు అడ్డం పడనప్పుడు మంచిగా సహకరిస్తున్నారు. వీళ్ళే వెళ్ళి అడ్డుపడి మీరు ఇవ్వద్దు అన్న పనులు ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల వచ్చింది. ఈరోజు 26,000 crores డెట్ రీస్ట్రక్చర్కి 11.90% వడ్డీ, 12 సంవత్సరాల పీరియడ్లో ఉన్న లోన్ని కేంద్ర ప్రభుత్వం సహకరించడం వల్ల 7.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 35 years లోన్ టెన్యూర్కి రీస్ట్రక్చర్ చేసుకున్నాం, డెట్ రీస్ట్రక్చర్. దాంతో ప్రతి సంవత్సరం 4,000 కోట్లు రాష్ట్రానికి అదనంగా వనరులు వచ్చే అవకాశం ఉంది. 35 సంవత్సరాలు అంటే దీని మీద కట్టే అసలు మిత్తి ప్రతి సంవత్సరం 4,000 కోట్లు మిగులుతుంది. ఈరోజు నార్థన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఒక కొలిక్కి వచ్చింది. సదరన్ పార్ట్ని ఇంకొక పక్కకు తీసుకున్నాం. బుల్లెట్ ట్రైన్కు ఇన్ ప్రిన్సిపల్ దే హావ్ అగ్రీడ్. ఈరోజు హైదరాబాద్ బెంగళూరు కానీ, హైదరాబాద్ శ్రీశైలం కానీ, హైదరాబాదు అమరావతి వయా బందర్ పోర్ట్ కానీ రోడ్లకు ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చినాయి. విజయవాడ హైవే ఈరోజు 8 lanes విస్తరణకు 10,000 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయి. సో ముఖ్యంగా జంట నగరాలలో కిషన్ రెడ్డి గారే స్వయంగా ఎంపీగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి జంట నగరాల్లో ఉన్న సమస్యల్ని ఆయన బలంగా అడ్డం పెట్టి ఆపుతున్నాడు. రూరల్ ప్రాంతంలో ఉండాల్సిన ఇష్యూస్ కొంతమంది మంత్రులకి ఈయన చెప్పలేకపోతున్నాడు, ఈయన చెప్పినా వాళ్ళు వినడం లేదు. దాంతో మనకు కొంత సహకారం అందుతుంది. కేంద్ర ప్రభుత్వంతో వివాదాలు తగాదాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదలుచుకోలేదు. మేము పన్నులు వాళ్ళకి కడుతున్నాం, వాళ్ళ నుంచి నిధులు మేము రాబట్టుకోవాలంటే ఒక్కడికి 10 సార్లు వెళ్ళి కలవాల్సిందే. ఏది కూడా ఒక్కసారి కలుస్తే ఇప్పుడు మీ పాత్రికేయుల సమస్యలే ఉన్నాయి, మీరు 50 సార్లు కలిసి ఉంటారు దీని పరిష్కారం కోసం ప్రభుత్వంతో. ఒకటొకటి ఒక అడుగు ముందుకు పడుతున్నది. నేను ఢిల్లీకి పోయినప్పుడల్లా లెక్కలేస్తారు ఆరాజ్ పాట వాడినట్టు, 1వసారి 20వసారి 30వసారి 50వసారి. ఢిల్లీలో మాకు ఒక 3 ఎకరాలలో ఒక పెద్ద భవనమే ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి ఉండి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకోమని. నెలకు 2 సార్లు వెళ్తాను నేను స్పష్టంగా చెప్పిన. ఎవ్రీ 15 daysకు ఢిల్లీకి వెళ్ళి 2 days ఉండి కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకుంటాం. నేను ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ CSS స్కీమ్స్ అంటాం, కేంద్రం రాష్ట్రం కలిపి నిధులను భాగస్వామ్యంతో ఖర్చు పెట్టాను. నేను ఒక IAS ఆఫీసర్ని, సెక్రటరీ క్యాడర్ IAS ఆఫీసర్ని దీనికోసం సపరేట్గా పెట్టిన. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ను వేరే పెట్టిన. కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన స్కీమ్లకు సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవడానికి ఇంకొక IAS ఆఫీసర్ని పెట్టి మొత్తం స్ట్రక్చరే డివిజన్ చేసిన. సో ఇవన్నీ కూడా
వీటి ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. కేంద్రం కూడా ఇప్పుడే కొంచెం గతంలో ఉన్న ప్రభుత్వ విధానానికి ఇప్పుడున్న ప్రభుత్వ విధానానికి తేడా ఉంది. ప్రతిసారి గవర్నమెంట్ స్కీమ్లా ఫస్ట్ క్వార్టర్ వాళ్ళు ఇచ్చేస్తారు. మనం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఖర్చు పెట్టి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే సెకండ్ క్వార్టర్ ఇస్తారు. ఫస్ట్ క్వార్టర్ రాగానే తినేసి ఏ యూసీ ఇయ్యలేదు 10 ఏళ్ళు. ఇప్పుడు వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసి ఏ విధంగా కేంద్రం నుంచి 60% వస్తే ఎంబడే 40% అందులో కలిపి మేము పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాం. అందుకే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగినాయి. రేపు వచ్చే అసెంబ్లీలో మొత్తం ఈ 2 సంవత్సరాలలో ఎన్ని కేంద్రం నుంచి తెచ్చుకున్నాం, ఎన్ని కలిపి చేసినాం, మొత్తం ప్రజలకు వివరాలు చెప్తా. కేంద్రంలో తెలంగాణ నుంచి ఉన్న మంత్రి అడ్డం పడని విషయంలో తెలంగాణలో కూడా అందరు కాదు, ఓన్లీ కిషన్ రెడ్డి గారు ఎందుకో, కేటీఆర్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎందుకో బ్యాడ్ మైండ్ సెట్లు ఉన్నారు. మిగతా బీజేపీలో ఎవరితో కూడా ఏం పెద్ద సమస్య లేదు. ఓన్లీ దీస్ 2 బ్యాడ్ బ్రదర్స్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ బ్యాడ్ థింగ్స్. అమర్ యాగస్వామి, అమర్ గారు అడిగిన తర్వాత సార్ మీరు బాబు